ఒకవైపు దొండకాయ వేపుడు, ఒకవైపు పెసరపప్పు చారండి పలుచగా. డైరెక్ట్గా పెసరపప్పు ఇలా ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత మునక్కాయలు కూడా వేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి పెసరపప్పు కాబట్టి. ప్రత్యేకంగా మనం కందిపప్పులాగా కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదనమాట. పెసరపప్పుతో పాటే అన్నీ ఉడికిపోతాయి. ఫస్ట్ మునక్కాయలు వేస్తుంది. అదే అవును, కష్టమే అన్ని పనులు చేయాలి లక్ష్మీ పెట్టాలి. మీరు అట్లకాడ దాంట్లో వేసారు కదా, కాలిపోతుంది. మందంగా ఉండబట్టి వేపుడు మాడకుండా ఉంది చక్కగా. నాకు వేపుడు చేసేటప్పుడల్లా మీరు గుర్తుకొస్తారు, పసుపు వేయకూడదని. లేక అదే పెసరపప్పు చారులోకి పచ్చిమిరపకాయలు ఒక 4, ఒక 2-3 ఉల్లిపాయలు చిన్నవి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది కాబట్టి చిన్నవి 3. అవి వేస్తూ ఉండండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలాగా ఉల్లిపాయలు, మునక్కాయలు, పచ్చిమిర్చి, పెసరపప్పు ఇవన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతూ ఉంటాయండి. ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి వేపుడు. ఒకవైపు ఏమో పెసరపప్పు ఉడుకుతూ ఉంది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో అన్నీ కూడా. పెసరపప్పు కానీ, మునక్కాయ కానీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు టమోటాలు వేయాలండి, వేస్తాము. అదే టమాటా ముక్కలు కూడా వేసేసాము. ఏం కాదు, బాగా. ఇప్పుడు వేయాలండి పసుపు. వేగిన తర్వాత లాస్ట్లో తగినంత కారం వేసుకోవాలి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఇంకా పెసరపప్పు చారు అన్నమాట. చారు కూడా రెడీ అవుతుంది. ఉప్పు, సాల్ట్ వేసేసామండి చారులోకి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఎండు కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కారము, సాల్ట్ వేసాం కదా, ఒకసారి ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి. చారు కదా, ఒక 2 గ్లాసులు వాటర్ పోసాము. చింతపండు గుజ్జు కూడా పిసికేసి పోసుకోవాలండి. అంతేనా? ఉసిరికాయ అంతా చింతపండు గుజ్జు తీస్తున్నాము. టమాటా వేసాం కాబట్టి ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు గుజ్జు పోసుకోవాలన్నమాట చారులో. టమాటాలు కొంచెం 4-5 వేసాం కదా. పెసరపప్పు చారు ఎప్పుడైనా కానీ మనం పెట్టుకోవాలంటే పులుపు లైట్గా ఉండాలి, ఎక్కువ పులుపు. చూసారా, పెసరపప్పు చారు ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసాము. ఇప్పుడు పెసరపప్పు చారులోకి నెయ్యితో తాలింపండి. నెయ్యి కరుగుతూ ఉందండి.
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు 4 గింజలు, చారు కాబట్టి ఒక ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు దీంట్లో ఇలా చిత్త కొట్టుకోవాలండి. వేసేయండి తాలింపులోకి. ఒక చిటికెడు ఇంగువ, పసుపు కొంచెం. ఎందుకంటే రాజగారు పసుపు దాంట్లో దీంట్లో 2 వేసాను. ఉల్లిపాయ, కరివేపాకు. అవును, పసుపు వేసాక కరివేపాకు వేస్తే లెగవదండి, అనేగుంటుంది అనమాట కరివేపాకు. ఇది కూడా ఒక చిట్కా. నెయ్యితో తాలింపు గుమగుమలు ఆడుకుంటాము. కొత్తిమీర ఫైనల్గా తాలింపు పెట్టిన తర్వాత వేసుకోవాలి. అదే చిక్కగానే ఉంది చారు, పర్వాలేదండి. చారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాము. ఒకవైపు ఏమో రైస్ ఉడుకుతుంది. చూసారా, ఎమ్మి దొండకాయ ఫ్రై, రుచి రుచిగా పెసరపప్పు చారు, రైస్ అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. లంచ్ చేస్తాం మేము ఇప్పుడు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. పెసరపప్పు చారు కానీ దొండకాయ వేపుడు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను. మీ కల్పన. బాయ్ అండి.